ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. ఈ వాక్యం మనకు అంతరంగ శుద్ధి మరియు మాటలలో కృప ఎంత విలువైందో తెలియజేస్తుంది. దేవుడు మన బాహ్య రూపాన్ని కాదు, శుద్ధమైన హృదయాన్ని చూస్తాడు. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు కఠినత కాదు, కానీ కృపతో కూడిన మాటలు ఉండాలి. ఇలాంటి వ్యక్తికి దేవుని దృష్టిలో ఎంతో విలువ కలుగుతుంది. రాజునకు స్నేహితుడు అనగా అధికారం ఉన్న వారి దృష్టిలోను దేవుని సన్నిధిలోను ఆమోదం పొందినవాడవుతాడు. కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు ఉన్నారు. ఇద్దరు సమానంగా పనిచేస్తారు. కానీ ఒక వ్యక్తి లోపల ద్వేషం, అహంకారం కలిగి ఉండి మాట్లాడేటప్పుడు కఠినంగా, గర్వంగా మాట్లాడుతాడు. మరొకడు శుద్ధమైన హృదయం కలిగి తప్పు చేసినా ఒప్పుకొని ఇతరులతో మృదువుగా, కృపతో మాట్లాడతాడు. కాలక్రమంలో అధికారి ఇద్దరు పరిశీలించినప్పుడు శుద్ధ హృదయం కలిగిన, కృపగల మాటలు పలికిన వాడికి అతను దగ్గరయ్యాడు. అతడిపై నమ్మకం పెరిగి అతను గౌరవించాడు. అదేవిధంగా దేవుని దృష్టిలో కూడా శుద్ధమైన హృదయంతో, ప్రేమతో మాట్లాడేవాడు దేవుని అనుగ్రహాన్ని పొందుతాడు. అందుకే రాజునకు స్నేహితుడని చెప్పబడి, దేవుడు మన మాటల శైలి ద్వారా మన హృదయ స్థితిని చూస్తాడు. హృదయం శుద్ధిగా ఉంటే మాటల కృపతో వెలువడతాయి. కనుక మనము శుద్ధ హృదయం కలిగి మాటలు మృదువుగా, సాత్వికంగా మాట్లాడగలిగిన వారిలో నీ హృదయములు ఏమైతే ఉంటాయో నీ మాటల వైఖరి ద్వారా అవి బయటపడతాయి. కాబట్టి హృదయ శుద్ధిని ప్రేమించాలి. దయగల మాటలు మనం పలికినప్పుడు దేవుని అనుగ్రహాన్ని, అలాగే లోక సంబంధమైన అధికారుల అనుగ్రహాన్ని కూడా మనం పొందుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. మా ఆత్మీయమైన జీవితంలో ఎప్పుడు హృదయాన్ని శుద్ధిపరచుకోండి. మృదువుగా, సాత్వికమైన మాటలు పలికి మీ యొక్క అనుగ్రహాన్ని పొందులాగా సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.